అరే మనం ఇంట్లో ఇంతమంది ఉన్నాం కదా, మనలో ఎవరితో అయినా ఒక్కరితో చెప్పుకుంటే ఏమవుతుంది? ఎందుకు ఇంత పట్టుదల? మనకి తెలియాల్సిందుంటే చెప్పేది కదా. నేను అదే అంటున్నా. అయినా మనకి తెలియకూడని సమస్య ఏంటా అని, అదే కదా నా బాధ. నాకు తెలిసి ఇదేదో పెద్ద సమస్యలానే ఉంది. అందుకే ఈ ప్రాబ్లంని తనే సాల్వ్ చేయాలనుకుంటుంది. ఎలాగైనా తెలుసుకోవాలి. నేను తెలుసుకుంటాను. అక్క, నువ్వేం భయపడకు. అత్తయ్య ఏదో టెన్షన్లో ఉందా అంతే. అది కాదక్క. మరి నువ్వొకటి అబ్జర్వ్ చేసావా? ఏంటది? అత్తయ్య నీ మీద అరిచినప్పుడు అమ్మ వచ్చి నీ తరపున అత్తయ్యని అరిచింది. అంటే అమ్మ నీ కోసం అత్తయ్యతో గొడవ పడింది. ఆయన ఇప్పుడేమైందని దాని మీద అరుస్తున్నావు? ఇంకోసారి ఇలా అరిచినట్టు నాకు కనిపిస్తే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. అమ్మ మనసు నాకు తెలుసు కదా సంగీత. పరిస్థితుల వలన అమ్మ అలా నా మీద అరుస్తూ ఉంటుంది, కానీ మనసులో నా మీద ఎంతో ప్రేమ ఉంటుంది. ఈ పరిస్థితులన్నీ చక్కబడి మనం మళ్ళీ మంచి పొజిషన్కి వచ్చిన రోజు అన్నీ సర్దుకుంటాయి. అది త్వరగా వస్తే బాగుండక్కా. సరే, నువ్వు వెళ్ళి కిచెన్లో పని చూడు. నేను వెళ్ళి అత్తయ్యతో మాట్లాడతాను. సరే. ఇప్పుడు గుడికి వెళ్తే ఏం వినాల్సి వస్తుందో ఏంటో. పరిష్కారం దొరుకుతుందా లేక పరిస్థితులు మరింత దిగజారుతాయా? జరుపుతోంది సమయం ముగించేదెలాయ్ రణం మధురమైన గాయం మరిచిపోదు హృదయం ఇలా ఎంతకాలం భరించాలి ప్రాణం ఏళ్ల క్రితం నా కుటుంబంలో జరిగిన అల్లకల్లోలం ఇంకా తగ్గడం లేదు. ఈ మారణకాండ ఎప్పటికీ ఆగేది. ఏం చేస్తే ఆగుతుందో అర్థం కావడం లేదు. సిద్ధాంతి గారు ఈ రోజైనా పరిష్కారం చెప్తారేమోనన్న ఆశతో వెళ్తున్నాను. అత్తయ్య బయటికి వెళ్తానన్నారు.
కోపంగా లోపలికి వెళ్ళి గడియ పెట్టుకున్నారు. ఏం చేస్తున్నారు అసలు? అత్తయ్య, 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 తలుపు తీయండి. అత్తయ్య, అత్తయ్య, ఏమైంది? అత్తయ్య తలుపు తీయట్లేదు. పక్కకు రా. అమ్మా, 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 తలుపు తీ. అత్తయ్య, అత్తయ్య, అమ్మా, అమ్మమ్మా, అమ్మా, ఒక నిమిషం ఆగు. పదమ్మా, నేనే నేను టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దు, నేనే వెళ్తాను. ఎందుకమ్మా ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నావు? నీకు ఆరోగ్యం బాలేదు. ఇప్పుడు నువ్వు నడుచుకుంటూ అంత దూరం ఎందుకు అంటే నీకు అర్థం కావట్లేదు. నేను డ్రాప్ చేస్తానంటే వద్దంటున్నావు. నన్ను విసిగించకు వాసు. చెప్పాను కదా, నేను వెళ్తాను. సరే అత్తయ్య, నాకు ఈ రోజు పెద్దగా పనులేమీ లేవు. నేను తోడుగా వస్తాను, పదండి. నేను ఒంటరిగా వెళ్తాను అంటే ఎవరు తోడు అక్కర్లేదని. నేను వెళ్ళి తిరిగి రాగలను. అది కాదమ్మా. చెప్తున్నాను కదా, మళ్ళీ వస్తాను అని. నేనేమి చచ్చిపోను, నేను తిరిగి వస్తాను అని. ఎందుకమ్మా అలాంటి మాటలు? వద్దమ్మా, నీ నోటి నుండి నేను అలాంటి మాటలు వినలేను. మేమెవ్వరం రావు, నువ్వే వెళ్ళరమ్మా. కానీ జాగ్రత్తమ్మా. ఈ 2 crores కి ష్యూరిటీ ఏం పెడుతున్నారు? సారీ మేడం, ష్యూరిటీ లేకుండా లోన్ ఇవ్వలేదు. ఏంటి మామిది? డాడ్ చనిపోయాక మనకున్న ఆస్తులన్నీ అందరికి పంచి ఇప్పుడు మనం ప్రతి ఒక్కరిని అడుక్కునే పరిస్థితి వచ్చింది. పోనీ మన దగ్గర బిజినెస్ ఐడియా ఉన్నా దానికి ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు హెల్ప్ చేయడం లేదు. ఇలా అయితే ఎలా మమ్మా? ఇదంతా చూస్తూ ఉంటే ఇన్ని రోజుల నా డ్రీమ్ లానే ఉండేలా ఉంది. ఇక నేనెప్పుడు మిస్ ఇండియా అవ్వలేననిపిస్తుంది. డోంట్ వరీ బేబీ, నేను నీకు చెప్పాను కదా, నేనున్నంత వరకు నిన్ను మిస్ ఇండియా అవ్వకుండా ఎవరు ఆపలేరు అని. బట్ హౌ ఇస్ దట్ పాసిబుల్ మమ్మా? నేను మిస్ ఇండియా అవ్వాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే బిజినెస్ కి మళ్ళీ డబ్బులు కావాలి. ఓ గాడ్, ఇదంతా తలుచుకుంటేనే తల తిరుగుతుంది. ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ డబ్బులు అనే దగ్గర ఆగుతుంది సైకిల్. ఎక్కువగా ఆలోచించుకో. ఇదంతా ఆలోచించడానికి నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఎలా అయినా మనం ఇంటి నుంచి బయట పడగలిగితేనే కానీ మనం ఉన్న ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికేలా లేదు. పైగా రోజు రోజుకి ఆ విమలమ్మని చూస్తేనే నాకు ఇరిటేషన్ వస్తోంది. ఏదైనా చిన్న అమౌంట్ అడ్జస్ట్ అయితే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చు.
అభిప్రాయాలేమి ఉండవా? సమయం ఇంకా ఆపుతావా? వింటున్నాను కదా అని అందరూ నాకు బుద్ధులు చెప్తున్నారు. ఇంకోసారి ఈ విషయంలో ఎవరేం మాట్లాడినా ఊరుకునేది లేదు. నాకు తెలుసు నేనేం చేస్తున్నాను. నాకెవరి సలహాలు అక్కర్లేదు. అత్తయ్య గారు అలా అన్నారని నువ్వేం బాధపడకు. అత్తయ్యని మనం అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? తన గురించి మాకంటే నీకే ఎక్కువగా తెలుసు. అమ్మ నన్ను అలా అంటుందని నేను బాధపడడం లేదు. అమ్మ నన్ను కాకపోతే ఇంకెవరిని అంటుంది? కానీ ఏదన్నా సమస్యలో ఉన్నప్పుడు తన ఒక్కతి మాత్రమే ఎందుకు సఫర్ అవ్వాలి? అమ్మకి నేను తప్ప ఎవరున్నారు? నాకు కూడా చెప్పుకోలేనంత ఇబ్బంది ఏముంటుంది? అదే నాకు అర్థం కావట్లేదు. నాకు చాలా భయంగా ఉందక్క. అత్తయ్య ఎందుకు అలా అందర్నీ తిడుతున్నారు? నేనొచ్చినప్పటి నుంచి అత్తయ్యని ఇలా చూడలేదు. కానీ రాత్రి నుండి అత్తయ్య నిన్ను బావని అందర్నీ అరుస్తుంది. అందరి మీద ఇరిటేట్ గా ఫీల్ అవుతున్నారు. నాకెందుకో చాలా భయంగా ఉందక్క. నువ్వేం భయపడకు సంగీత. అత్తయ్య దేని గురించి బాగా కంగారు పడుతున్నారు, అందుకని అలా మాట్లాడుతున్నారు. అత్తయ్య గురించి మనకి తెలుసు కదా. నువ్వు భయపడకుండా ఇంట్లోనే ఉండు. నేను వెళ్ళి అత్తయ్య ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో, ఎందుకు అంత కంగారు పడుతుందో కనుక్కుంటాను. గుడికి వెళ్తాను అన్నారు కదా, అక్కడికి వెళ్ళి చూస్తే అసలు విషయం ఏంటో అనేది తెలుస్తుంది. సరే అక్క, జాగ్రత్త అక్క. నేను చెప్తున్నాను కదా, మీరు వెళ్ళండి. అమ్మా, ఫోన్ రింగ్ అవుతుంటే తీవేంటి? నేనే వస్తాను, వచ్చాక మాట్లాడదాం. ఇంకోసారి ఈ విషయంలో ఎవరేం మాట్లాడినా ఊరుకునేది లేదు. ఎప్పుడు లేనిది అమ్మ ఎందుకు ఇలా మాట్లాడింది? ప్రతిరోజు శాంతంగా చెప్పేది, ఈరోజు అరిచిందే. అమ్మకేమైంది?
ఎంత అడిగినా అమ్మ ఎందుకు ఆ విషయం గురించి చెప్పట్లేదు? ఎలా తెలుసుకోవాలి? నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? ఎలా ఉంటామమ్మా, చావుకి ప్రతి క్షణం భయపడుతూ బతుకుతున్నాం. అత్తయ్యేరి ఏమైనా తెలిసిందా? పరిష్కారం ఏమైనా దొరికిందా? లేదమ్మా. ఎంత ప్రయత్నించినా మనకు కావాల్సిన పరిష్కారం మాత్రం ఇంతవరకు దొరకలేదమ్మా. ఎవరు వాళ్ళు? అత్తయ్య ఎందుకు వాళ్ళతో అంత సీరియస్గా మాట్లాడుతుంది? ఎలా అన్నయ్య? ఎన్ని రోజులని ఇలా భయపడుతూ ఉంటాం చెప్పండి? మహాలయ అమావాస్య రోజులు వస్తున్నాయంటేనే చాలు తెలియని భయం ఒంటి నిండా అలుముకుంటుంది. మన ఊరిలో జరిగిన సంఘటనలు అన్నీ కళ్ళ ముందు కదలాడుతున్నాయి. అవి గుర్తుకొచ్చినప్పుడల్లా తెలియని బాధ అలుముకుంటుంది. మాకు మాత్రం ఆ సుడి నుండి బయటపడాలని ఉండదా? ఇంకా బిక్కుబిక్కుమంటూ అదే ఊరిలో 25 సంవత్సరాలుగా ఎంత నరకం అనుభవిస్తున్నామో నీకు తెలియదా? నాకు ఏం వినిపించట్లేదు. చూస్తుంటే మ్యాటర్ చాలా సీరియస్ అనిపిస్తుంది. ఎలాగైనా అదేంటో తెలుసుకోవాలి. తెలుసన్నయ్య, 25 సంవత్సరాల క్రితం ఆ ఒక్కరోజు మన జీవితాల్లో నుండి వెళ్ళిపోతే అసలే సమస్య ఉండేదే కాదు. అవును, సిద్ధాంతి గారిని తీసుకొచ్చారా? ఎక్కడున్నారాయన? వచ్చారమ్మా. అదిగో లోపల ధ్యానంలో కూర్చునున్నారు. ఆయన ఎందుకు మనకన్నా ఎక్కువగా ఆందోళనలో ఉన్నారమ్మా. ఆయనను చూస్తూ ఉంటే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింత భయంకరంగా ఉండబోతుందేమో అనిపిస్తుందమ్మా. నేనిప్పుడే ఆయనతో మాట్లాడాలి.
స్వామీజీలా ఉన్నాడు. ఎవరతను? అతనితో అత్తయ్యకేంటి పని? హలో, హాస్పిటల్ నుంచా? చెప్పండి. మీ ఇంట్లో వ్యక్తిని కబలించాలని చూస్తోంది. డాక్టర్, అతనికి ఎలా ఉంది? ప్రాబ్లం ఏం లేదు కదా? యాక్సిడెంట్ అవటం వల్ల తలకి బాగా దెబ్బ తగిలి బ్లడ్ చాలా పోయింది. ఆయన్ని కాపాడలేకపోయాం. ఐఎమ్ సారీ. అత్తయ్యని ఏం చెప్పి ఓదార్చాలి?